యాక్చువల్లీ అయితే వీడియోస్ చాలా గ్యాప్ వచ్చేసాయి. సో అగైన్ కమ్ బ్యాక్ అనమాట. సో అయితే ఈరోజు టాపిక్ విషయం ఏంటంటే, చాలామంది ఛానల్ దగ్గరలో ఉంది మోనిటైజేషన్కి అట్లా కొంచెం తక్కువ వ్యూస్ వస్తున్నాయండి, బ్యాకప్ అయిపోతారండి, అంటే గివప్ ఇచ్చేస్తారు. సో అంటే కొన్ని సిచ్యువేషన్లో ఒక్కొక్క టైంలో ఛానల్ని గ్రోత్ చేయలేకపోతుంటాం. ఆ టైంలో వ్యూస్ తక్కువగా ఉండడం వల్ల కొంచెం ఏంటంటే డిమోటివేట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాం. మనం ఎక్కడైతే ఛానల్ స్టార్ట్ చేస్తామో అదే స్టేజ్కి వెళ్ళిపోతాం. అంటే మనం అక్కడి వరకు మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది అనమాట. సో అలాంటి ఆ ఛానల్స్ చాలామంది ఉంటాయి కదా, వాళ్ళకి కొంచెం మోటివేషన్ చెప్తామని నేనైతే వీడియో చేస్తున్నాను. సో యూట్యూబ్ స్టార్ట్ చేసిందే ఎంతో కొంత అంటే మనీ ఎర్నింగ్స్ కోసమని, అట్లాగే కొంచెం మంది ఫ్యాషన్ కానీ, అలాగే నలుగురి దగ్గరికి వెళ్ళడం కోసం కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఉండి చేస్తారు. సో అట్లా ఏంటంటే, ఇప్పుడు మన యూట్యూబ్ అనేది సగంలో వరకు వచ్చి అక్కడితో అది వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉండకపోవడం వల్ల యూట్యూబ్ అనేది అంటే వ్యూస్ తక్కువ, అంటే గ్రో ఉండదు. నెక్స్ట్ సబ్స్క్రైబర్లు మొత్తం అన్సబ్స్క్రైబ్ చేస్తారు. ఇంకా అక్కడితో ఆ ఛానల్ అనేది అక్కడితో మొత్తానికి ఫుల్ స్టాప్ అయిపోద్ది. సో ఇట్లా కాకుండా అదే ఏదో టైంలో మనము అప్లోడ్ పర్ డే 1 వీడియో, మినిమం 1 వీడియో, షార్ట్ వీడియోస్ అయితే పర్ డే 4 చేయొచ్చు. అయితే దాన్ని బట్టి 1 చేసుకున్నాం. అయితే ఎక్కువ గ్రోత్ ఉండాలి ఛానల్కి, మంచి సబ్స్క్రైబర్లు రావాలి, రీచ్ రావాలంటే షార్ట్స్ ఎక్కువగా అప్లోడ్ చేయాలండి. కానీ కంటెంట్ అనేది మిక్స్డ్ కంటెంట్ ఇవ్వకుండా మంచిగా ఏదైతే ఒక సంబంధించిన ఓరియంటెడ్ మన సంబంధించిన సబ్జెక్ట్ ఉందో, ఏదైతే ఛానల్స్ ఉందో అది అట్లా అలా ముందుకి రీచ్ వస్తుందో అట్లా వెళ్ళిపోవాలన్నమాట. వెంటనే సబ్జెక్ట్ మార్చడం కానీ అట్లా చేయకూడదు. తర్వాత రీసెంట్గా ఏదైతే మనకి సంబంధించిన కొన్ని సిచ్యువేషన్స్, అంటే ఫెస్టివల్ సీజన్స్ వచ్చినా ఇంకా సంబంధించిన కొన్ని దాని రిలేటెడ్గా సోషల్ మీడియాలో ఏదైతే పాపులర్ అండ్ వైరల్ అవుతుందో దానికి సంబంధించిన కంటెంట్ మనం యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలంట. అట్లా చేస్తుంటే మంచి సక్సెస్ వస్తుంది. అయితే ప్రస్తుతానికైతే నా ఛానల్ కొంతవరకు నేను దగ్గరలో మోనిటైజేషన్ అన్నప్పుడు కొంచెం సిచ్యువేషన్ ప్రాబ్లం వల్ల నేను మధ్యలో ఆపేశాను. సో అందువల్ల నాకు కొంచెం బ్యాకప్ వచ్చింది. అయితే నుంచి కంటిన్యూగా నేను వ్యూస్ అంటే నా వ్యూవర్స్ కోసం నేను కంటిన్యూగా నా ఛానల్ రన్ చేస్తున్నాను. అట్లా ఇప్పటి వరకు అయితే నా వీడియోస్ ఎవరు చూడకుండా ఉంటే ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అయితే యూట్యూబ్ అనేది ఇప్పుడు మనం వీడియోస్ పెట్టేటప్పుడు ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయనేసి అంటే, ఇందులో డేలో అంటే ఆఫ్టర్నూన్, మార్నింగ్ అనేది నేను చెప్తాను. మార్నింగ్ అయితే 7 AM అయితే డే స్టార్ట్ అవుతుంది కాబట్టి బెస్ట్ టైం అని చెప్తాను. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అంటే 1 PM, 12 నుంచి ఏదైనా సరే 1 PM లోపు అప్లోడ్ చేసుకుంటే బాగుంటుంది. వ్యూస్ కొంచెం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంతకుముందు అయితే యూట్యూబ్ అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ అనేది మన మెయిన్ యూట్యూబ్ యాప్లో కనిపించదు. ఈ యూట్యూబ్ స్టూడియో అనేది ఉంది, చాలా ఫీజుఫుల్ అండి. మనం ప్రత్యేకంగా ఏం లేదు, అదైతే అప్డేట్ వర్షను చాలా బాగుంటుంది. అంత చక్కగా మనకు కావాల్సినవి అన్నీ చూసుకోవచ్చు. ఆడియన్స్ సంబంధించిన ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి, అది ఎంత రేటింగ్ ఉంది, 1 అవర్లో రేటింగ్ ఎంత ఉంది, 1 డేలో ఎంత రేటింగ్ ఎలా ఉంది, ఎట్లా అనేది మన వ్యూస్ యాడ్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ చాలా పర్టికులర్గా మన యూట్యూబ్ స్టూడియోలో చూసుకోవచ్చు అని చాలా బెటర్. ఇప్పుడైతే అప్డేట్గా యూట్యూబ్ చాలా అప్డేట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో రెవెన్యూ కూడా విపరీతంగా పెంచింది అనమాట. యాడ్స్ బాగా ఇస్తున్నాడు, 1 by 1 2 యాడ్స్ ఇస్తున్నాడు. స్టార్టింగ్లోనే స్కిప్ యాడ్ కొట్టిన తర్వాత ఇంకో యాడ్ ఇస్తున్నారు. బెటర్, అసలు యూట్యూబర్స్కి మంచి విషయం అనే చెప్పాలి. సో ఇవి ఈరోజు యూట్యూబ్ అప్డేట్స్. ప్లీజ్ వాచ్ మై వీడియో.